ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఈ సర్వేలకు సంబంధించినటువంటి అంశం చాలా పెద్ద ఎత్తున చర్చకు వస్తూ ఉంది. మొన్ననేమో లోక్ జన్పాల్ సంబంధించినటువంటి ఒక జాతీయ పెద్ద ఎత్తున ఉండేటువంటి ఒక సర్వే ఏజెన్సీ ఒక సర్వే ఇవ్వడం జరిగింది. దానికి కౌంటర్గానేమో మరి ఏదో సంథింగ్ తెలియదు, కానీ మొత్తానికైతే నిన్న కేకే సర్వే కూడా ఇవ్వడం జరిగింది. సో కేకే సర్వే చాలా స్పష్టంగా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతా తెలుస్తోంది. లోక్ జన్పాల్ సర్వేనేమో చాలా స్పష్టంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్టుగా తెలుస్తూ ఉంది. సో దీని గురించి కొంత డెప్త్గా మాట్లాడాలి. ఎందుకంటే ఈ సర్వే ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో ఇవి చేస్తున్నటువంటి మోసాలు కొన్ని, అన్ని కాదు కొన్ని మాత్రమే, వీళ్ళు డబ్బులకు తీసుకొని లేకపోతే బెట్టింగ్ మాఫియా అకౌంట్ నడిపిస్తూ ఉంటుంది వీళ్ళందరూ కూడా. ఎందుకంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్కి అదేవిధంగా కాంగ్రెస్కి జీవన్మరణ సమస్య కాబట్టి ఈరోజు ఏమైతే ఉంది, బెట్టింగ్ మాఫియా చాలా పెద్ద ఎత్తున పందెం గడకి ప్లాన్ చేస్తూ ఉంది. వీళ్ళు కూడా ఈ సర్వే సంస్థల్లో కొన్ని సర్వే సంస్థలు, అన్ని కాదు కొన్ని సర్వే సంస్థలు సంచలన సర్వే అంటూ ఆ సర్వే అంటూ ఈ సర్వే అంటూ పెద్ద ఎత్తున బెట్టింగ్ మాఫియా తోటి కుమ్మక్కై ఈరోజు పెద్ద ఎత్తున దీని వెనకాల 100 కోట్ల రూపాయలు సంపాదించడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. గతంలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి కనబడ్డది. సో బెట్టింగ్ మాఫియానే దీని వెనకాల ఉండి నడిపిస్తుంది ఈ సర్వే ఏజెన్సీల కొన్ని సర్వే ఏజెన్సీలను. సో దాని ద్వారా మొత్తం మీడియాలంతా కూడా నెరేటివ్స్ బిల్డ్ చేస్తూ ఉంటారు. దాంతో ఏం చేస్తామంటే ఓడిపోయే క్యాండిడేట్కు అత్యధిక శాతం ఇవ్వడం ద్వారా అతని వైపు చాలా పెద్ద ఎత్తున కోట్ల రూపాయల సంబంధించిన బెట్టింగ్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత రిజల్ట్ తారుమారైన తర్వాత ఆ డబ్బులు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఆ బెట్టింగ్ మాఫియాకి వెళ్తుంటాయి. దానిలో కమిషన్స్ చాలా పెద్ద ఎత్తున 50%, 40% కమిషన్స్ కూడా ఈరోజు సర్వే ఏజెన్సీలకు ఇస్తారు. సో ఇది జరుగుతున్నటువంటి తంతు, ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి తంతు. సో ప్రజల్ని కొంత డైవర్ట్ చేయడానికి ఇదే పరిస్థితి కనబడుతూ ఉంది. సో నిన్న జరిగినటువంటి కేకే సర్వే గురించి చాలా స్పష్టంగా మనం మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు లోక్ జన్పాల్ సర్వే గురించి మనం మాట్లాడిన తర్వాత మిగతా అంశాలు మనం మాట్లాడదాం. సో ఇక్కడ చూడండి ఒకసారి లోక్ జన్పాల్ సర్వే ఏం చెప్పింది, దాని తర్వాత నిన్న కేకే సర్వే ఏం చెప్పింది, ఇవన్నీ రెండింటిని చూద్దాం. ఈ రెండు కూడా కొంత క్రెడిబిలిటీ ఉన్నటువంటి సర్వే సంస్థలే, కానీ రెండు డిఫరెంట్ ప్రొజెక్షన్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇగో లోక్పాల్ సంబంధించినటువంటి ఒకసారి చూడండి. అవర్ ప్రొజెక్షన్స్ ఫర్ ద జూబ్లీహిల్స్ అసెంబ్లీ బైపోల్ చూసినట్లయితే కాంగ్రెస్కి ఏమో 44% ఇచ్చారు, బీఆర్ఎస్ పార్టీకి ఏమో 38% ఇచ్చారు, బీజేపీకి ఏమో 15% ఇచ్చారు, అదర్స్కి ఏమో 3% ఇచ్చారు. శాంపిల్ సైజు 3100 అంటూ చూస్తూ ఉన్నాం కదా. సో క్లియర్గా ఇలా కీ బెనిఫిట్స్ ఏంటిది అనేది చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. కాంగ్రెస్ బెనిఫిట్స్ ఫ్రమ్ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ డెవలప్మెంట్ వర్క్స్, ద పర్సెప్షన్ దట్ ద ruling party can better serve local needs and the candidate strong local connections as an accessible young BC leader. So ఈ యొక్క కీ బెనిఫిట్ అనేది తెలుస్తూ ఉంది. ఎంఎం సపోర్ట్ అండ్ హెచ్వై సల్మాన్స్ నామినేషన్ రిజెక్షన్ స్ట్రెంథన్ ఐఎన్సీ క్యాండిడేట్ నవీన్ యాదవ్స్ ప్రాస్పెక్ట్స్ ఇన్ ముస్లిం మెజారిటీ ఏరియాస్ aided by his earlier rapport with community leaders. Despite KT's efforts, BRS is steadily losing ground. Its women-centric appeal has waned and years of neglect have weakened its hold. The campaign now hinges largely on sympathy. So BJP's low-key Hindu voter-focused campaign may dent BRS traditional base but lacks enough momentum to challenge the leading contenders అంటూ చూస్తూ ఉన్నాం కదా. సో ఇది నిన్న ఎక్కడ లోక్ జన్పాల్ సంబంధించినటువంటి సర్వే ఏజెన్సీ మొన్న ఇచ్చినటువంటి రిపోర్టు. సో ఇది ఆల్రెడీ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ అయిపోయింది. మీడియాలో ఒక రకమైనటువంటి నరేటివ్ బిల్డ్ అయిపోయింది. సో కొంత ప్రజలలో కాంగ్రెస్ గెలుస్తుంది అనేటువంటి ఒక భావన కూడా వచ్చేసింది. సో ఎవరైతే న్యూట్రల్ ఓటర్స్ ఉన్నారో ఆ న్యూట్రల్ ఓటర్స్ మరి కాంగ్రెస్ వైపు వేద్దామనేటువంటి దాంట్లో వాళ్ళు కూడా చాలా క్లియర్గా నిన్నంతా కూడా జరిగినప్పుడు నిన్న సాయంత్రం కేకే సర్వే రావడం జరిగింది. సో కేకే సర్వే ఏం చెప్పింది దాన్ని కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత ఈ వీటి వెనకాల ఏంటిది అనేది చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. సో జనరల్గా ఇటు లోక్ జన్పాల్కి క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఏజెన్సీ దేశవ్యాప్తంగా, ఇది ఒక తెలంగాణకో లేకపోతే ఆంధ్రప్రదేశ్కి పరిమితం కాదు, దేశవ్యాప్తంగా వాళ్ళు ఇచ్చేటువంటి రిపోర్ట్స్ ఏవైతున్నాయో పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇవి చాలా కామన్. లోక్ జన్పాల్ సంబంధించి అది నేషనల్ ఏజెన్సీ కాబట్టి అంత ఈజీగా అమ్ముడు పోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఒక్కసారి క్రెడిబిలిటీ దెబ్బతింటే జాతీయ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వాళ్ళకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాళ్ళంత ఈజీగా అమ్ముడు పోవడానికి అవకాశం ఉండదు. అయితే ఇక్కడ చూడండి ఒకసారి కేకే సర్వే ఏం చెప్తా ఉంది అంటే బీఆర్ఎస్కు 50% ఇచ్చారు,
కాంగ్రెస్కు 37% ఇచ్చారు, బీజేపీకి 7% ఇచ్చారు, అదేవిధంగా పార్టీలో ఓటు చేయడం చూస్తాను. సో బీఆర్ఎస్ అభ్యర్థి మార్జిన్ 17%. అంటే 17% అంటే గతంలో వచ్చిన దానికంటే కూడా మాగంటి గోపినాథ్ కంటే కూడా ఇప్పుడు చాలా విపరీతంగా ఓటు శాతం పెరిగినట్టుగా ఈరోజు కేకే సర్వే చాలా స్పష్టంగా చెప్తా ఉంది. సో దీనిలో మరి కేకే సర్వే నిబద్ధత ఎంత అనేది కూడా ఇక్కడ మాట్లాడాలి. ఎందుకు అంటే గతంలో టీడీపీ అలయన్స్ గెలవడానికి కావచ్చు, లేకపోతే వివిధ సర్వేలలో విషయంలో కావచ్చు, చాలా స్పష్టంగా కేకే చెప్పిన మాట వాస్తవం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది వ్యక్తి సెంట్రిక్గా ఎదిగేటువంటి ఏజెన్సీలు ఉంటాయి చూడరా. జనరల్ ఇప్పుడు జన్ లోక్పాల్ ఏజెన్సీ ఎవరిదంటే ఎవరు చెప్తారా? ఎవరు చెప్పరు. ఎప్పుడైతే వ్యక్తి సెంట్రిక్గా ఉండేటువంటి ఏజెన్సీలు కొన్ని ఉన్నాయి, నేను చెప్తున్నాను, చాలా క్లియర్ చెప్తున్నాను, వ్యక్తి సెంట్రిక్గా ఉండేటువంటి ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్ముడు పోయేటువంటి ఏజెన్సీలు, వ్యక్తి సెంట్రిక్గా జరిగేటువంటి ఏజెన్సీలు. అంటే కేకే సర్వే అది ఒక వ్యక్తి మీద, అంటే ఆయన మీద డిపెండ్ అయ్యే సర్వేలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఆయన చెప్తేనే చాలా మంది జనాలు వినేటువంటి అవకాశం ఉంటుంది. సో అట్లా కొన్ని అవి ఉంటాయి. సో ఇట్లా కొన్ని సంస్థలు ఉన్నాయి. సో వాళ్ళ పేర్లు కొన్ని ఇప్పుడు అప్రస్తుతం తీసుకోను, కానీ ఇప్పుడు కేకే సర్వే గురించి మనం మాట్లాడదాం. మిగతా సర్వేల వాళ్ళ దుర్మార్గాల గురించి కూడా త్వరలో చెప్దాము, ప్రాబ్లం లేదు. సో కారుతో పోటీపడి గెలవడం కాంగ్రెస్కి అసాధ్యం. 45 రోజుల సర్వేలో 55% ప్రజా మద్దతు కారుకే. బీఆర్ఎస్కు ఆమడ దూరంలో అధికార కాంగ్రెస్. హస్తానికి ఉప ఎన్నికలో 37% మద్దతు. బీఆర్ఎస్ కాంగ్రెస్కు ఓటింగ్ శాతం తేడా 17%. ఇక్కడ లోక్ జన్పాల్ ఏమో 6% తేడా ఇచ్చింది. 38 ఏమో బీఆర్ఎస్కు ఉంటే 44 కాంగ్రెస్కు ఉంది. ఇప్పుడు ఇందులో కేకే సర్వేలేమో బీఆర్ఎస్కు అమాంతం 50% ఇచ్చారు, కాంగ్రెస్కు 37-38% ఇచ్చారు. అంటే దాదాపు 17% పైగా ఓటింగ్ డిఫరెన్స్ కేకే సర్వే చూపించారు. 6% పైగా ఓటింగ్ డిఫరెన్స్ ఎక్కడ బీఆర్ఎస్ లోక్పాల్ సర్వే చూపించారు. అందులో లోక్పాల్ సర్వేలో బీజేపీకి 15% ఇచ్చారు. ఇక్కడ చూడండి బీజేపీకి 7% ఇచ్చారు. అంటే దాదాపు 8% తక్కువ ఇందులో ఇవ్వడం జరిగింది. అంటే మీరే గమనించండి ఈ ప్రొజెక్షన్స్ ఏ విధంగా మ్యానిపులేట్ చేసిరో చాలా స్పష్టంగా ఈ సర్వేలో అర్థమవుతా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే షేక్పేట్లో కానీ, యూసఫ్గూడ బస్తీలో కానీ, రహమత్ నగర్లో కానీ, కార్మిక నగర్లో కానీ వన్ సైడ్ ఓటింగ్ నవీన్ యాదవ్కి పడుతుంది. సరే ఎర్రగడ్డ కానీ, లేకపోతే ఇంకా శ్రీనగర్ కాలనీ కానీ, ఇంకొక దగ్గర బోరబండ సైడు ఏదైనా అటు ఇటు అయిందంటే అటు బీఆర్ఎస్ వైపు మొగ్గుందంటే నమ్మడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడైతే కాంగ్రెస్కు ముఖ్యంగా నవీన్ యాదవ్కు పాకెట్స్గా ఉన్నటువంటి ఏరియాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో అక్కడ కూడా బీజేపీకి బీఆర్ఎస్కి ఎడ్జ్ ఇచ్చిందంటేనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కంప్లీట్గా దీని వెనకాల 2 రకాల మాఫియాలని ఈ కేకే అనేటువంటి మరి క్రెడిబిలిటీ ఏందో మనకు తెలియదు. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా మీకు చెప్తా ఉన్నాను, ఈ కేకే సర్వే అనేది నిన్న ఇచ్చినటువంటి సర్వే అనేది కంప్లీట్గా బోగస్. దీని వెనకాల కంప్లీట్గా బెట్టింగ్ మాఫియా యొక్క హస్తం ఉందనేది మాకు ఒక అనుమానాలు చాలా బలంగా ఉన్నాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ఓపెన్గా ఎలక్షన్స్కి వారం 10 రోజుల ముందే ఈ సర్వేను బయట పెట్టిందంటే 100% దీని వెనకాల బెట్టింగ్ మాఫియా ఒకటి అంశం, రెండోది బీఆర్ఎస్ పార్టీ యొక్క హస్తం కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకని చెప్తా, అసలు ఎందుకు చెప్పాలి సర్వేలు? ఎలక్షన్ కమిషన్ ఈ సర్వే ఏజెన్సీల పైన ఎందుకు నిషేధం విధించట్లేదు? విధించాలి కదా. పోస్ట్ పోల్ సర్వే చెప్పాలి తప్ప ప్రీ పోల్ సర్వేలు ఎట్లా చెప్తారు? దీన్ని చెప్పడం ద్వారా ప్రజలు కొంత గందరగోళం గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కదా. ప్రజలు కొంత ఒత్తిళ్లకు లోనై ఓటింగ్ ఏదైతే ఉందో దానిపైన ప్రభావం పడే అవకాశం ఉంది కదా. మరి ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఎందుకు వీటిపైన నిషేధం విధించట్లేదు? ఇలాంటి వ్యక్తులపైన కావచ్చు, ఇలాంటి ఏజెన్సీలపైన ఖచ్చితంగా నిషేధం విధించాలి కదా. ఎందుకు విధించలేకపోతుంది? ఇదంతా ఒక గేమ్ నడుస్తూ ఉంది. సో ఇక్కడ స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ బెట్టింగ్ మాఫియా ఏం చేస్తూ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తూ ఉంది అని చాలా స్పష్టంగా చెప్తా ఉంటాను. గతంలో ఏపీలో కూడా ఇదే పరిస్థితి జరిగింది. ఏపీలో కూడా బెట్టింగ్ మాఫియా తోటి సర్వే ఏజెన్సీలు 100 కోట్ల రూపాయలు సంపాదించినాయి. ఓడిపోయే పార్టీకి గెలుస్తామని చెప్పి అట్లా సర్వేలన్నీ మొత్తం సర్వేలన్నీ కూడా బయట పెట్టేసి దానిలో ఒక బెట్టింగ్ని ప్రోత్సహిస్తున్నట్టు అర్థమవుతా ఉంది. సో దీనిలో కూడా ఇదే పరిస్థితి కనబడుతూ ఉంది. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, ఇక్కడ జూబ్లీ హిల్స్లో అవునన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీ ఎడ్జ్ కనబడతా ఉంది వాస్తవంగా. సో ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే ఇక్కడ 2 ఉంటాయి, బెట్టింగ్ మాఫియాకు 2 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి బీఆర్ఎస్ బెట్టింగ్, అదేవిధంగా కాంగ్రెస్. అంటే ఎవరైనా కానీ ఇప్పుడు నేను ఎవరికి కొట్టేస్తా, నేను 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు పందెం కాస్తా, ఏది
ఇప్పుడు సర్వే ఏజెన్సీ కేకే సర్వే ఏం చెప్పింది, బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ ఇచ్చింది కాబట్టి నేనేం చేస్తా, ₹1,00,000 నుంచి నేను ఒక ₹1,00,000 పెడతా, ఇంకొకరు ఒక 5 లక్షలు పెడతారు, ఇట్లా కోట్ల రూపాయల బెట్టింగ్లు జరుగుతూ ఉంటాయి. సో దీనిలో ఇది ఈ ఎలక్షన్ వరకే 100 కోట్ల రూపాయలకు పైగా బెట్టింగ్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. 100 కోట్లకు పైగా బెట్టింగ్ పెడుతున్నట్టు కొంత సమాచారం మనకు వస్తూ ఉంది. సో ఇక్కడ చాలా స్పష్టంగా 1,00,000 నుంచి కోట్ల రూపాయల వరకు ఎంత పడుతుందా ఈరోజు ఈ కేకే సర్వే ద్వారా, కేకే సర్వేని బాగా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు కదా మీడియాలో, దాని ద్వారా ఏం చేద్దంటే బెట్టింగ్ ఆడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే బీఆర్ఎస్ వైపు వేస్తారు. సో ఇక్కడ ఏమవుతుంది, కాంగ్రెస్ వైపు కొందరు వేస్తారు. సో కాంగ్రెస్ ఇప్పుడు 100 కోట్లు బెట్టింగ్ వేసారు అనుకోండి, 100 అంటే ఎవరైతే కొన్ని లక్షల మంది బెట్టింగ్ వేసారు అనుకోండి, ఒక 20 కోట్ల రూపాయలు ఇటు కాంగ్రెస్ పెట్టి 100 కోట్ల రూపాయలు ఇక్కడ పెడతారు. జనరల్గా పెట్టడం ద్వారా ఏమవుతుంది, బెట్టింగ్ ద్వారా ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది అనుకోండి, ఈ బీఆర్ఎస్ పార్టీ మీద పెట్టిన 100 కోట్ల రూపాయలు ఎవరి అకౌంట్ పోతాయి, బెట్టింగ్ మాఫియా అకౌంట్ పోతాయి. దానిలో 30% 40% కమిషన్ కేకే సర్వేకి ఉంటుంది. కేకే సర్వేకి ఉంటుంది, 100% వాస్తవం ఇది. సో ఇక్కడ ఏమవుతుంది, ఈయనకు ఒకటే దెబ్బకు ఒక 30 నుంచి 40 కోట్లు వస్తాయి. ఇది కాకుండా ఏం చేస్తాడు, ఇక్కడ కేటీఆర్ లేకపోతే హరీష్ రావు వాళ్ళ డైరెక్షన్లో మీరు ఒక సర్వే రిపోర్ట్ రిలీజ్ చేయండి, జన్లోక్పాల్ ఆల్రెడీ జరిగింది కదా అని చెప్పేసి దీని ద్వారా కూడా ఒక 10 నుంచి 20 కోట్ల రూపాయలు తీసుకుంటాడు. మొత్తంగా జూబ్లీస్ ఎన్నికల్లో కేకే సర్వే ఒక 50 కోట్ల రూపాయల 50 కోట్ల రూపాయలు సంపాదించడానికి ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఎన్ని సర్వేలు చేసినా అంటే ఒక సర్వే జనరల్గా ఒక ఏజెన్సీకి ఒక సర్వే చేస్తే 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు ఇస్తారు. అంటే ఒక ఎలక్షన్కి అట్లా ఒకసారి సర్వే చేస్తే 5 లక్షల నుంచి 10 లక్షలు వస్తాయి. 2 సార్లు చేస్తే ఇంకెంత వస్తాయి, అంటే ఇంకొక 10కి 10 యాడ్ చేసుకోండి, 20 లక్షలు అవుతాయి. ఇంకొక 3 సర్వేలు చేసుకోండి, 30 లక్షలు వేసుకోండి. ఒకవేళ పోస్ట్ పోల్ సర్వే చేయండి, 40 లక్షలు వేసుకోండి. ఒక సర్వే ఏజెన్సీ, అది కూడా పేరు మోసిన సర్వే ఏజెన్సీ, ఇక ఎన్ని సర్వేలు చేసినా 50 లక్షల కంటే ఎక్కువ సంపాదించలేరు. ఓకే, 50 లక్షల కంటే ఎక్కువ సంపాదించలేరు. సో ఇప్పుడు ఏం జరుగుతోంది, ఒక చిన్న ఉప ఎన్నికతోటి వీళ్ళు 50 కోట్ల రూపాయలకు పైగా సంపాదించే అవకాశం అయితే ఉన్నది. సో దానికోసమే ఈ సర్వేలన్నీ కూడా మొన్న రీసెంట్గా మనం చూసినాం, గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏం జరిగిందో ఇప్పుడు జూబ్లీస్ ఎన్నికలు కూడా అదే పరిస్థితి జరగబోతుంది. సరే, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కేకే అనేది పోస్ట్ పోల్ సర్వే చేసి బయట పెట్టిండు, కానీ ఇప్పుడేమో ప్రీ పోల్ చేసిండు. సో ఇక్కడ 50 కోట్ల రూపాయల బెట్టింగ్ మాఫియా లేకపోతే పార్టీల ఫండింగ్ కోసమే కేకే అన్నాడు నిన్న ఇచ్చినటువంటి రిపోర్టు సారాంశం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అంత మార్జిన్ లేదు, ఉంటే ఒక 5% 6% మార్జిన్ ఇస్తే నమ్మడానికి అవకాశం ఉంటుంది. కానీ 17% మార్జిన్ ఇస్తున్నారంటే 100% ఇది ఒక 50,000 మెజార్టీ పైనే ఉంటుందేమో. అంత 50,000 మెజార్టీ వచ్చేంత సినిమా ఉందా అనేది గమనిస్తే మేము కూడా గ్రౌండ్లో తిరుగుతూ ఉన్నాం. కార్మిక నగర్ సైడ్ కానీ, యూసఫ్గూడ సైడ్ కానీ, షేక్పేట సైడ్ కానీ, ఎర్రగడ్డ సైడ్ కానీ మేము తిరిగినప్పుడు మాకు చాలా సంచలన విషయాలు తెలిసినాయి. అసలు 1 సైడెడ్గా కనబడతా ఉంది, గేమ్ అయితే 1 సైడ్ కనబడతా ఉంది. కానీ ఈ ఓటింగ్ని మ్యానిపులేట్ చేయడానికి, న్యూట్రల్ ఓటర్స్ వైపు తిప్పుకోవడానికి ఒక స్పష్టంగా కనబడుతుంది. జన్లోక్పాల్ సర్వేకు 6% డిఫరెన్స్ ఉంది. 6% డిఫరెన్స్ అంటే దాదాపు ఒక 15,000 ఓటు బ్యాంకుతో గెలవడానికి అవకాశం ఉందని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు కేకే సర్వే ద్వారా బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది, ఎంతో కొంత డబ్బు ఇచ్చేసి మీడియాలో ప్రొజెక్ట్ చేస్తుంది కదా, దాని ద్వారా న్యూట్రల్ ఓటర్స్ ఏవైతే ఉన్నాయో, న్యూట్రల్ ఓటర్స్ ఖచ్చితంగా ఒక 10% ఉంటారండి, 10% ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎటు ఓటు వేయాలి లాస్ట్ డే డిసైడ్ చేస్తారు, ఇప్పుడు డిసైడ్ కాదు. సో ఈ న్యూట్రల్ ఓటర్స్ అన్నిటి కూడా బీఆర్ఎస్ వైపు మళ్లించడానికి కేకే సర్వే ఈ ప్రయత్నం చేస్తూ ఉంది, చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జన్లోక్పాల్ సర్వేలో 6% ఉంది, 10% కనుక అటు షఫ్లింగ్ అయింది అనుకోండి, ఎంత మార్జిన్ 2,000-3,000 మార్జిన్ తోటి బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి ప్రయత్నం చేయడానికి వీళ్ళందరూ కూడా ఈ అస్త్రశస్త్రాన్ని కూడా ప్రయోగిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది 100% గుర్తుపెట్టుకోండి, ఇదే జరుగుతోంది. ఇది స్పష్టంగా సర్వే ఏజెన్సీల వెనక బెట్టింగ్ మాఫియా, 100 కోట్ల రూపాయల దందా, 100% వాస్తవం. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇదే నిజం.